ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ వారికి కేటాయించబడినటువంటి స్థలాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్థలంలో ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్న గారికి కూడా స్వాగతం తెలుపుతూ వారికి పలుకుతూ మొట్టమొదటిగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలతో నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం. నారాయణ హరి నారాయణ నారాయణ హల్లా తుమహో యేసు తుమహో. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అనేది ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మండలంలో పనిచేస్తున్న మండల లెవెల్ అధికారులందరూ మరియు ఇక్కడికి వచ్చేసిన మన సిఐ గారు మనము ఈ ఆహ్వాన కమిటీ మెంబర్సు, పేరెంట్స్, ఇక్కడ ఉన్న టీచర్సు, మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మన హెడ్ మాస్టర్ గారు బాగా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. వారితో పాటు ఈ పేరెంట్స్ మీటింగ్కి ఆర్గనైజింగ్ కమిటీ ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైనా సూచనలు ఉంటే ఇంకా దీనికంటే ఎక్కువగా మెరిట్గా మనము ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లము అనే దాని మీద మీ యొక్క సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి కోరటం అయింది. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా చక్కగా నిర్వహించారు. కల్చరల్ ప్రోగ్రామ్ అయితే ఏమి చాలా సైలెంట్గా మన పేరెంట్స్ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ టీచర్స్ అందరూ ఈ స్టూడెంట్స్ మొత్తానికి మన హెచ్ఎం గారు ఆధ్వర్యంలో ఆమె లీడర్షిప్లో మిగతా టీచర్స్ అందరూ కస్టోడియన్ ఆఫ్ ది స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం ఇంకా చాలా ఈ కార్యక్రమం జరగాల్సింది ఉంది. కాబట్టి మీరందరూ ఉండి ఏదైనా సమస్యలుంటే మీరు టీచర్స్ దృష్టికి తీసుకురావాలని చెప్పి చెప్తున్నాను. స్ట్రగుల్ తీసుకొని మన హెచ్ఎం గారు ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. సార్ గారికి, మన ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మన మీరు విలువైనటువంటి వస్తువు కానీ ఇంకొకటి కానీ ఏమనుకుంటున్నారు, ఫలాంది నాకు జీవితంలో విలువైంది అని అనుకుంటున్నారు అనేది మీరు చెప్తే నెక్స్ట్ నేను మాట్లాడతాను.
ఎవరైనా చెప్పచ్చు తల్లిదండ్రులు. మీకు జీవితంలో విలువైనది ఏమిటి? ఒక్కరు పేరెంట్స్ చిల్డ్రన్గా చెప్పాలి. పేరెంట్స్ చాలా జీవితంలో విలువైంది చదువు, క్రమశిక్షణ అన్నారు సార్. చాలా మంచిది, కానీ అది మీకు కాదు, వీళ్ళకి, పిల్లలకి, పిల్లల ఎదుగుదలకి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే, వెరీ గుడ్, రైట్. ఇది కాసేపు పెట్టండి, పెడితే నేను కౌంట్ చేసుకుంటా. ఓకే, రైట్. 40% ఉండరు, 60% నెలకు ఒకసారి కూడా రావట్లేదు. పశువులు పాలు పెట్టాలి, లేకపోతే కేంద్రానికి పోయాలి, లేకపోతే వరినాటికి పోవాలి, లేకపోతే ట్రాక్టర్కి పిల్లవాళ్ళు 90%, 10% మగవాళ్ళు చెప్పినప్పుడు మీరు వినండి. ఆ సమస్యను నెక్స్ట్ మేమందరం ఉన్నాం, సమాజంలో పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మాకు చెప్పండి,